తప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారో లేదంటే జగన్కి సలహాలు ఇచ్చేవాళ్ళు చేశారో తెలియదు కానీ ఈ 5 ఏళ్ల పాటు ఒక మంచి అవకాశం అయితే ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి రైతుల విషయంలో మాట్లాడుకోవడానికి. అవకాశం ఏంటి అంటే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం, సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకోవడం. ఓకే, మొదట్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు ఈయన ఫోటో కూడా ఉండాలి అనేది. అది ఆయన ప్రజలకి ఆ స్థాయిలో సంక్షేమం అందించి ఆ స్థాయిలో న్యాయం చేసి ఆ ఫోటో పెట్టుకోవాలనుకున్నా తప్పులేదు. కానీ పాస్ పుస్తకాల మీద, పట్టాదారు కాగితాల మీద, సర్టిఫికెట్ల మీద, చివరికి సరిహద్దు రాళ్ళ మీద కూడా ఫోటోలు వేయించుకుంటే అది అతి ప్రచారం అయింది. అంటే ఎగట పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎలాగా ఆయన ఫోటోని గుండెల్లో వేసుకుంటారు, లేదంటే వేరే వేరే రూపంలో ఇంట్లో పెట్టుకుంటారు. అంతే తప్ప బలవంతంగా అందరికీ ఇచ్చే సర్టిఫికెట్ల మీద పైన ఆ నవరత్నాల సింబల్లో మధ్యలో నవ్వుతూ ఉంటారు. ఇళ్ల పట్టాల మీద ఆయన బొమ్మ, రైతులకి ఇచ్చే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ. అది ఖచ్చితంగా వ్యతిరేకత మూట కట్టుకుంది, కొంతవరకు ఎగట పుట్టింది. అయితే అది అంతటితో ఆగిందా? ప్రతిపక్షానికి ఒక అస్త్రం అయ్యింది. అప్పటి ప్రతిపక్షానికి, ఇప్పుడు అధికార పక్షానికి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పదే పదే అదే ప్రస్తావిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అదే, మీ భూముల మీద ఆయన బొమ్మ ఏంటి, మీ ఆస్తుల మీద ఆయన బొమ్మ ఏంటి, ఒక అరాచక పాలన చేశాడు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు దాన్ని మేము సరి చేస్తున్నాం, ఒక 3 ఏళ్ళైనా సమయం పడుతుంది అనేది. రైతులు ఖచ్చితంగా ఇలాంటి మాటలు స్వాగతిస్తారు. కరెక్టే కదా, మా ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటి? ఎందుకంటే ఆస్తి పత్రాలు అనేవి వాళ్ళ స్వార్జితం, వాళ్ళ సొంతం, వాళ్ళ కష్టం. దాని మీద పాస్ పుస్తకం అనే దాని మీద వాళ్ళు తీసి ఏదో ఇల్లు ఇచ్చాం కదా నా ఫోటో ఉంటుంది, మీరు తెల్లాలేస్తే నా ముఖమే చూడాలంటే అంత సంక్షేమం చేసి మీకు ఎంతెంత ఇచ్చాం ఎంతెంత ఇచ్చామని లెక్క చెప్తేనే ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు, గద్దె దించి కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇది ఒక అస్త్రంగా వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటుందా వైసీపీ? జాగ్రత్త పడుతుంది. జరిగిన తప్పు అయితే జరిగిపోయింది, ఇప్పుడు అదే ఆలోచించుకోవాలి.